నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలిచ్చిన మనోధైర్యం చూపిన అభిమానమే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించింది. మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. చేనేత కార్మికుల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య. పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనాదుల మహేష్. దేశ పౌరులందరూ రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కార్యకర్తలిచ్చిన మనోధైర్యం చూపిన అభిమానమే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించిందని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఉమ్మడి అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మారుతిపేటలోని కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నంతకాలం పార్టీ మనుగడకు ఎటువంటి డోకా ఉండదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులు చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎక్కడా అధైర్యపడకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతంగా నమోదు చేస్తున్న పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. తనపై చూపుతున్న అభిమానానికి పార్టీ శ్రేణులకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీడీపీ నేతలు ప్రసంగించారు. అనంతరం స్థానిక నాయకులు రేపల్లె సుభాని, కరీముల్లా, సాదిక్, నాగుళ్లు రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, నాయకులు కుద్దూస్, పెండ్యాల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనాదుల మహేష్, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, పలువురు నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా వేదంతో ఉన్నామని చెప్తున్నాడు వెంకట్రావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు, ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా అవి తాత్కాలికం అని చెప్పి భావించాలి. మనకి అవన్నదంటూ ఏది లేదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. మన గౌరవం తీసుకోవాలి అంటే మనం వెళ్ళి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకోగలం. మీరు ఎక్కడికి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినా, లేకపోతే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినా, మనకి ఏదన్నా మన సమస్య ఉన్నట్లయితే, పార్టీ పరమైన సమస్య కానీ, మన పార్టీలో ఉన్న కార్యకర్తలకి సమస్య కానీ, లేకపోతే ఈ యొక్క తెనాలి నియోజకవర్గంలో ఏ ప్రజలైనా మన దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు మీకు ప్రభుత్వ పరంగా పోరాడే హోదా మీకుంది అని చెప్పి అది పూర్తిగా మీరు విశ్వసించాలి. అయితే ఇవాళ కూటమిలోకి వచ్చాడు, అంత ముందర ఆయన ఇక్కడే శాసనసభ్యుడిగా ఉన్నాడు, స్పీకర్గా ఉన్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి పని చేయించుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వంలో భాగస్వామి లేదు, అవసరం లేదు, చిన్న చిన్న విషయాలే కదా మనం చేసుకోగలం అనుకుంటే మన నాయకత్వం ఉంది, నేనున్నా లేకపోయినా అండి. ఇక్కడ ఆ రోజున ఇక్కడ నాయకులుగా ఇప్పుడు వరకు అందరికీ పరిచయమైనటువంటి ఈ వేదిక మీద ఉన్న వ్యక్తులు కానీ, ఈ వేదిక ముందర ఉన్న వ్యక్తులు కానీ, వాళ్ళు మీరు పని చేయలేనటువంటి భావన మీకు ఏదైనా ఉంటే, ఎక్కడ మీకు ఏదైనా సమస్య వస్తే అది చెప్పండి, ఆ సమస్యను ఇక్కడే పరిష్కరిస్తాం. పార్టీకి వెన్నెముకగా ఉంటూ నాయకత్వాన్ని కాసుకొని మా నాయకుడు రాజయ్య అని చెప్పి మీ అందరు ఎలుగెత్తి చాటడం వల్ల, ఎందుకంటే ఆ రోజున ఆయన ఎన్నికల సందర్భంలో ఆయన వచ్చినప్పుడు అందరి పేర్లు మాట్లాడుతూ ఉన్నా కూడా నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు. అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలే. మా నాన్న ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అంటే 3 మంత్ కమిటీ అంటే ఒక 5-6 నెలల ఎలక్షన్ పెట్టాక
ముందు నువ్వు జాయిన్ అవ్వు, ఎలక్షన్ గేటు కార్యక్రమం ఉంటుంది కదా, అప్పుడు మన వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసి ప్రోగ్రామ్ వారి యత్నం చేద్దామని చెప్పి అన్నయ్య చెప్పడం వలన మీ అందరికీ ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాను తప్ప వేరే కాదు. వెంకటగారు చెప్పినట్టు కొంచెం మనసు బాధ చేసి మన వాళ్ళందరూ అన్నయ్యకి సీట్ రాకపోవడం వలన చాలా అంటే మన వరకు మనం చేసుకున్నాం సభ్యత్వాలు, కానీ వాటిలో మరి 100 రూపాయలు కడతానికి ముందుకు వచ్చేవాడు చాలామంది ఉన్నారు గ్రామాల్లో అవన్నీ. ఎందుకంటే గవర్నమెంట్లోకి వచ్చాం, ఇన్సూరెన్స్ 5 లక్షలు అయింది కాబట్టి మనం కనుక వాటిలో తిరిగితే మన టార్గెట్ రీచ్ అవడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో మనం మన పార్టీ ఆ నమ్మకం తగ్గించింది కాబట్టి మనం ఈ 40 వార్డులో 40 నియోజకవర్గ మండలాల్లో 2 మండలాల్లో మనం సభ్యత్వాలు మన టార్గెట్ ఫిల్ అవ్వాలని చెప్పి జిల్లాలోనే కొంచెం మైనస్లో ఉన్నాం తనాన్ని ఈ కారణం వలన, వెంకటయ్య గారు చెప్పిన కారణం వలన మైనస్లో ఉన్నాం. కాబట్టి వీలైనంత త్వరగా మన కుటుంబ సభ్యులతో పాటు వాటిలో ఉన్న పార్టీ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ మన సభ్యత్వాలు అందజేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు జరుగుతూ ఉంది. మనం మంచి కార్యకర్తలు ఇక్కడ వర్క్ చేసి సుమారుగా 20,000 ఓట్లు చేర్పించడం జరిగింది. 22,000 ఏమో చేర్పించాం, అందులో ఒక 2,000 ఏదో కొంచెం చిన్న మార్పు చేర్పు నుండి పక్కన పెట్టారు. 20,000 ఓట్లు చేర్పించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక 2,000 ఓట్లు మనం మళ్ళా ఆన్లైన్లో చేర్పించాల్సిన అవసరం ఉంది. 2,000 రెడీగా ఉన్నాయి, అవి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం కావటం భారతీయులందరికీ గర్వకారణమని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో మంగళవారం నిర్వహించిన భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ వైసీపీ నేతలు పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, అందుకు అనుగుణంగా పయనించాలని సూచించారు. విలువలతో కూడిన రాజ్యాంగం అందించే సౌకర్యాలు సదుపాయాలను దేశ పౌరులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అఖిదాస్ కిరణ్ కుమార్, జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపకులు కటివరపు దేవానంద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలని అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం యావత్ దేశమంతా ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పడవకుండా రాజ్యాంగాన్ని సక్రమైన పద్ధతిలో అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, కౌన్సిలర్ యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యులు బి శ్రీనివాసరావు, నాయకులు మద్దాలి శేషాచలం, గోల్డ్ రహీమా, కె దేవానంద్, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, కొడాలి క్రాంతి, హరీష్, సాంబశివరావు, కనపర్తి అనిల్, పెదలంక వెంకటేశ్వరరావు, కాళిదాస్ సత్యనారాయణ, కాళిదాస్ వెంకటేశ్వరరావు, పిల్లి వీరయ్య, సీమోను పలువురు నాయకులు పాల్గొన్నారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతాం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని లిఖించటం, ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు ఈరోజు అమలు చేసుకున్న దినోత్సవాల్ని యావత్ భారతదేశం అధికారికంగా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడాల్సిన, ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడాల్సిన సమయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ సమాన హక్కుల్ని, బాధ్యతల్ని, విధుల్ని వెరసి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విధంగా, దీన్ని భవిష్యత్ తరాలకి అందించే విధంగా మన అందరి ప్రవర్తన, ఈ దేశంలో రాజకీయ పార్టీలది ఎంత పాత్ర ఉంటుందో ఈ దేశ పౌరులకు కూడా అదే పాత్ర ఉండాలి. ఉండే విధంగా భవిష్యత్ తరాలు కూడా రాజ్యాంగం ఎడల విలువలతో, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడే దానికోసం మనందరం భవిష్యత్తుని, అలాగే రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఈ రాజ్యాంగ విలువల్ని తెలియజేసే ఉద్దేశంతోనే రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వాలు
ఈరోజు సెలబ్రేట్ చేసే విధానానికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ విలువల్ని మనందరం కాపాడుతామని, అలాగే మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కుల్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వాడికి అందే విధంగా పరిపాలన చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ విలువల్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన అంబేద్కర్ గారిది ఇవాళ 70వ అమలు చేసిన రాజ్యాంగాన్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయనకి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన మన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గారు, అలానే నాయకులు, కార్యకర్తలు వచ్చి ఆయనకి మన అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. రాజ్యాంగం అమలుపరిచిన 70 సంవత్సరాలు అవుతుంది కనుక రాజ్యాంగ అమలు దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా ఘనంగా. దీనికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జి శివకుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అట్లనే మా సోదరి మున్సిపల్ చైర్మన్ గారు హాజరయ్యారు. చాలా ఘనంగా చేసుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే ఒక టీ అమ్ముకున్న ఆయన ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక గిరిజన మహిళ ఇవాళ రాష్ట్రపతి అయింది. రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటే ఇది దానికి నిదర్శనం. అంబేద్కర్ గారు అందరికీ హక్కులు సాధించాడు కాబట్టి వారికి మరొక తాడో ధన్యవాదాలు జరుపుకుంటూ అంబేద్కర్కి జోహార్లు జరుపుకుంటాం. మనకి అందరం కూడా జనవరి 26, ఆగస్టు 15 జరుపుకుంటాం, కానీ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎక్కువగా జరుపుకోం. కానీ 2015వ సంవత్సరం నుండి మన భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి కూడా మన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని స్కూల్స్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ వారి యొక్క రచనల్ని వారి పాఠ్యాంశాలుగా చేర్చి వారి గురించి వ్యాసాలు కానివ్వండి, వక్తృత్వ పోటీలు కూడా పెడుతూ ఉన్నారు. భారత రాజ్యాంగం మనందరికి కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇచ్చింది. ఆ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగ ఫలాలను ఇప్పుడు కొందరు స్వార్థపరులు తూట్లు పొడుస్తూ ఉన్నారు. దానం కూడా మనందరం కూడా గమనించి రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని, రాజ్యాంగ విలువలకి స్ఫూర్తినిచ్చే విధంగా కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఇంకొకసారి డాక్టర్ బాబాసాహెబ్ గారికి నిజమైన ఘన నివాళులు అర్పిస్తున్నాం. పేద ప్రజల చేనేత కార్మికుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య అని పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనాదుల మహేష్ అన్నారు. స్థానిక ప్రగడ కోటయ్య నగర్లో స్వర్గీయ ప్రగడ కోటయ్య 29వ వర్ధంతిని శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడ కోటయ్య విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జనాదుల మహేష్ మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రగడ కోటయ్య అని కొనియాడారు. చేనేత రంగానికి పారిశ్రామిక రంగంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రగడ కోటయ్య స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్టుబాల శ్రీనివాసరావు, నాయకులు దివి హేమంత్ కుమార్, రామనాథం, వెంకట కోటేశ్వరరావు, అక్కల వెంకట శివప్రసాద్, పలువురు పద్మశాలి ప్రముఖులు, పలువురు సంఘీయులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ ప్రగడ కోటయ్య గారి పేరుతో ప్రగడ కోటయ్య నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రగడ కోటయ్య నగర్ నందు ప్రగడ కోటయ్య గారి విగ్రహం వద్ద పద్మశాలి సంఘీయులందరూ కూడా ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. 1950వ సంవత్సరంలో చేనేత రంగం సంక్షోభానికి గురైనప్పుడు 75 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించి ఉద్యమాన్ని కొనసాగించి చేనేత రంగం కోసం కేంద్ర ప్రభుత్వాన్నే దిగొచ్చేలాగా చేసినటువంటి నేత శ్రీ ప్రగడ కోటయ్య గారు. ఆ రోజున కఠిన కారాగార శిక్షణ కూడా అనుభవించారు. చేనేత సహకార రంగాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఆయన ఆధ్వర్యంలోనే 200కు పైగా చేనేత సహకార సంఘాలను ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు. చేనేత సహకార సంఘాల ద్వారా చేనేత వృత్తిని బ్రతికించినటువంటి నేత. ఆ చేనేత పితామహుడు ఏదైతే మనకు మార్గదర్శకంగా ఉన్నారో ఆ చేనేత వృత్తిని బతికించుకోవడంలో కానీ, పద్మశాలీయులు కానీ, చేనేత వర్గాలందరూ ఐకమత్యంతో ఉండి కానీ ఆ యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ఆదర్శాలని మనం నెరవేర్చినప్పుడే ఆయనకు మనందరం కూడా నిజమైన నివాళి అర్పించిన వారు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. పద్మశాలి సంఘీయులందరికీ నమస్కారం. ఈరోజు ప్రగడ కోటయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘీయులందరూ కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రగడ కోటయ్య నగర్లో ఉన్నటువంటి వారి విగ్రహం వద్ద
ఈ సంఘీయులందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు చర్చి కమిటీ అధ్యక్షులు చొప్పర సుధాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలను సంఘస్థుల ఆనందోత్సాహాల నడుమ మంగళవారం ఘనంగా నిర్వహించారు. చర్చి సంఘ అధ్యక్షుడు చొప్పర సుధాకర్ ఆధ్వర్యంలో ఆత్మీయ గీతాలతో విశేష విద్యుద్దీప తోరణాల వెలుగుల నడుమ సంఘ సభ్యుల కుటుంబాలు కొవ్వొత్తులతో ర్యాలీగా వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చర్చి సంఘ అధ్యక్షుడు సుధాకర్ లైటింగ్ స్టార్ను ఆవిష్కరించారు. చర్చి ఫాస్టర్ రెవరెండ్ డాక్టర్ పి చిట్టిబాబు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ప్రత్యేక అతిథి డాక్టర్ బొక్కా జార్జి మిల్లర్ సంఘస్థులు జీసస్ క్రీస్తును ఆయన పంచిన ప్రేమతత్వాన్ని ఆకలింపు చేసుకుని క్రీస్తు బాటలో రాణించాలని అన్నారు. సంఘ కార్యదర్శి తదితర సభ్యులు సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి బాలయేసును స్వాగతించే సెమీ క్రిస్మస్ ప్రాధాన్యత చాటి చెప్పారు. సండే స్కూల్ విద్యార్థులు, యవ్వనస్తులు, స్త్రీ సమాజ సభ్యులు, సంఘస్థులు ఈ వేడుకల్లో పాల్గొని అంబరాన్ని తాకేగల ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పట్టణ పరిధిలోని డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె స్థానిక 27వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యల గురించి స్థానిక వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ చైర్పర్సన్ రాధికా రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో ప్రధానంగా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, వెంటనే వాటిని తొలగించాలని స్థానికులకు సూచించారు. కౌన్సిలర్ బోయపాటి అరుణ మాట్లాడుతూ కౌన్సిల్లో వార్డులోని సమస్యల గురించి తెలియచేయగానే వెంటనే చైర్పర్సన్ రాధికా రమేష్ వార్డులో పర్యటించి సమస్యలు పరిశీలించడం ముదామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, పలువురు స్థానికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 20 వార్డులో సమస్యలు ఉంటే చెప్పాను. నిన్న కౌన్సిలర్ హాల్లో చెప్పాను. నేను చెప్పిన ఎమ్మటేనే వచ్చి వార్డులో చైర్మన్ గారు కూడా వచ్చి చూసి చేయిస్తున్నారు. కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి కూడా నేను చెప్పాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 27వ వార్డుకి రావటం జరిగింది. మన కౌన్సిల్లో హాల్లో మన అందరికీ తెలిసిందే, వాళ్ళ వార్డులో సమస్య ఉందని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజున ఈ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి ఎక్కువగా ఈ హోటల్స్ ఉంటానా మెయిన్ రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అవన్నీ తొలగించి ఆ డ్రైనేజీని తీపిస్తుంది జరుగుతుంది. దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఆ ఎంకరేజ్మెంట్ ముందరకు రావటాన ఆ మురుగంతా అక్కడ హోటల్స్ హోటల్స్ వల్ల అది మిగిలిపోయిందంతా వ్యర్థం అంతా డ్రైనేజీలో పోయటాన కాలువ పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరిగింది. విపరీతమైన స్మెల్ కూడా రావటం జరిగింది అక్కడ. దయచేసి మీరందరూ అర్థం చేసుకుందంటే డ్రైనేజీ యువతలు కాకుండా అవతలకే పెట్టుకోవాలి. మీ ఎట్లా పెట్టుకున్న ఎంక్రోచ్మెంట్ అనేది మటుకు మేము సహించము. అది త్వరలోనే ఇంకా మిగతా వార్డుల్లో కూడా మేము ఎంక్రోచ్మెంట్ ఉంటే తప్పకుండా తొలగిస్తాము. అలానే ఈ వార్డులో బాత్రూమ్ సమస్య అనేది మెయిన్ ఉంది కాబట్టి అది వెంటనే నేను దాన్ని గురించి తెలుసుకొని అది రిపేర్ చేపిస్తుంది జరుగుతుంది. ప్రజలను కూడా ఏమన్నా సమస్యలు ఉంటే త్వరలోనే ఈ వార్డులో నేను తీరుస్తానని. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముత్తంశెట్టిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం కావడం సంతోషకరమన్నారు. దేశ పౌరులకు స్వేచ్ఛ, స్వాతంత్ర, సౌభాగ్యత్వం అందించిన మహోన్నత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు దారా రామకృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగంను అనుసరిస్తూ దేశ పౌరులు ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధరరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బులయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమలికంటి ఆదిమ, శివకుమార్, శివనారాయణ, రమేష్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దినం అంటాం. అంటే భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి
రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. అందరికీ సమానత్వం, అందరికి అన్ని మతాలకి భేదం లేకుండా చూసేది, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి లక్ష్యము ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే దాన్ని తీసివేయాలని చెప్పేవాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇప్పుడు గమనిస్తున్నారు కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్ని దేవాలయాల మసీదుల మీద మిగతా వాటి మీద పడగొట్టేసేయడం, దాని తర్వాత కూడా వస్తుంది. ఇంకా తర్వాత కూడా వాళ్ళ ఏజెండాలు చాలా ఉన్నాయి. అందుకనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని దేశం మొత్తం చూపిస్తా, ఈ రాజ్యాంగం నిలబడితేనే అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అన్ని కులాలు మతాలు అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రాజ్యాంగ పరిరక్షణమే మా ధ్యేయంగా గెలిచినా ఓడినా రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయంగా చెబుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు, మిగతా వాళ్ళు. దీన్ని కూడా ప్రజలు గమనించి అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా విద్యావంతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఆలోచించుకోండి. అన్యాయాలను ఎదుర్కోకపోతే, కనీసం మాట్లాడపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఈ రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ, ఈ రాజ్యాంగం ఇలా మంచిగా ఉంటేనే మనమందరం స్వేచ్ఛగా ఉంటాం, మన దేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళని, తొంగలో తొక్కాలనుకునే వాళ్ళని ఒక కంటితో కనిపెట్టనని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. 1949 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అనేదాన్ని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం. ఆ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకునే దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరికీ కూడా నివాళులు అర్పిస్తున్నాం. తీసుకొచ్చి రాజ్యాంగం అనే దానిలో ఉన్నటువంటి గిర్పులు తీసుకొస్తే ఆ రోజు పరిస్థితులను బట్టి అక్కడ చట్టాలను మార్చారే కానీ ఏ రోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి నిర్మాణ వ్యవస్థని దెబ్బతగిలేలాగా, కులాల వ్యవస్థని దెబ్బతగిలేలాగా, ఆర్థిక వ్యవస్థని దెబ్బతగిలేలాగా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆర్థిక విధానాన్ని దెబ్బతీసింది. చూసుకోండి, మీరు గమనించండి ప్రజలారా, మీరందరూ కూడా ఉన్న పార్టీలందరూ కూడా గమనించండి, పాత్రికేయ మిత్రులు కూడా గమనించండి. జై ఇందిరాగాంధీ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ నమస్కారం. ఇవాళ మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు గెలిచారు. మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఆమె వైనాడులో నుంచొని 4,29,000 అండి, 4,29,000 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వరకు మంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే, ఏ పార్టీ లేదు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2 సంవత్సరాలు, రేపు కౌన్సిల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. ప్రతిదీ కాంగ్రెస్ పార్టీనే పోరాడుద్దని మేము మనవి చేసుకుంటున్నాం. నమస్కారం. తెనాలి పట్టణం ముత్తంశెట్టిపాలెం పద్మశాలి కళ్యాణ మండపం సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ కార్యక్రమం అనేది బిగిన్ చేయడం జరిగింది చందు సాంబశివుడు గారి ఆధ్వర్యంలో. యేసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళికి దిక్సూచి అని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండలం బలిచేపల్లి గ్రామంలో రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టార్ ఫెస్టివల్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాజా రవీంద్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ ను ఎమ్మెల్యే ఆనందబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పర్వదినాన్ని ఎంతో వేడుకగా జరుపుకుంటారని, అలాంటిది నెల రోజుల ముందుగానే ఈ వేడుకలను ప్రారంభించడం ఆనందదాయకమన్నారు.
యేసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, మాజీ సర్పంచి భాగ్యలక్ష్మి, టీడీపీ నేత దొప్పలపూడి సుధాకర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అమ్మిశెట్టి కిషోర్, పాస్టర్ డేవిడ్ రాజ్, రాజా రవీంద్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజా రవీంద్ర యూత్ వారికి, సభ్యులకి, వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఒక తాటి మీద నడిపిస్తున్నటువంటి సుధాకర్కి, పాల్గొంటున్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి యూత్ సభ్యులందరికీ, వాళ్ళకి సహకరిస్తున్న పెద్దలకి, సోదర సోదరిమణులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఖచ్చితంగా నా డైరీలో రాసి పెట్టుకుంటా. నవంబర్ 25 బయలుదేరి ఖచ్చితంగా వెళ్ళుండాలి. నాకు గుర్తుండి పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం మాత్రం డేట్ మారింది. అంతకుముందు సంవత్సరం యేసుక్రీస్తు జననం పాశ్యాలు మీకు చెప్తూ ఉంటారు. ప్రపంచ మానవాళి అంతా కూడా కాలమానానికి దిక్సూచి యేసుక్రీస్తు జననం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, అక్కడి నుంచి వెనక్కిపోయి లెక్కేయాలి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచే ప్రపంచ కాలమానం మనకి గుర్తించబడతా ఉంది. ఇవాళ అధికారం నేను ఇందాకే చెప్పాను, ఉన్నా లేకపోయినా అందరూ సమానం. మా గ్రామాల్లో, ఈ గ్రామాల్లో మన నాయకులకి, మా నాయకులు, పార్టీ పరమైన నాయకులు కూడా చెప్తూ ఉంటాం, కక్ష సాధన పొద్దులే అందరూ కలిసి ఉన్నాడు. ఎవరికి ఏ అవసరమైనా రండి, చేద్దాం, పని చేద్దాం. మనకు అవకాశం ఉన్నప్పుడు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చాడు. ఆ ఉన్నంతలో 10 మందికి ఏ విధంగా మేలు చేయగలం అనేది చేస్తూ పోవటమే మన మార్గం అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇచ్చిన అవకాశాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఆ యేసు ప్రభు చూపించిన మార్గంలో ఎంతో కొంత 1% అన్నా మనం అందించిన వాళ్ళు అవుతాం, ఆచరించిన వాళ్ళు అవుతాం అని నమ్మే వ్యక్తిగా, మీ అందరి అభిమానాలు చూరగొన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. క్రమం తప్పకుండా ఇదే రోజున స్టార్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించటం, దానిలో మేము భాగస్వాములు కావటం ఎంతో ఆనందదాయకం. క్రీస్తు రాకను సూచిస్తూ నక్షత్రానికి గుర్తుగా ఈ స్టార్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో మనందరం కూడా ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మీరు నమ్మిన, మనందరం నమ్మిన యొక్క యేసుక్రీస్తు యొక్క బోధనలు, ఒక దైవ కుమారుడిగా వచ్చి ఈ పాప పంకిలమైనటువంటి ఈ లోకంలో ప్రజలకి శాంతి సౌఖ్యాలను కలగజేయడానికి ఆయన సిలువనెక్కి మరణాన్ని పొంది మళ్ళీ పునర్జీవుడు అవటం మనందరికీ తెలిసిన విషయం. ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. యేసు ప్రభు మనందరి నుంచి ఏం కోరుకున్నాడో మీ అందరికీ తెలుసు. ఆయన సిలువ మీద ఉండి రక్తం చిందిస్తున్నప్పుడు కూడా మనం కొనసాగిస్తున్నాం. 2004 నుంచి మనకి ఎప్పుడు ఈ ప్రోగ్రాం ఆగలేదు. కరోనాలో కూడా మనం చేద్దాము అని చెప్పి ముందుకొచ్చి ఎంతో గొప్పగా ఈ కార్యక్రమం చేస్తున్నారు రాజారవీంద్ర యూత్. రాజారవీంద్ర యూత్లో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యూత్ సభ్యులందరూ కూడా నా జీవితాంతరం నేను రుణపడి ఉంటారని నేను చెప్పుకుంటా ఉన్నాను. అయితే మాజీ మంత్రివర్యులు, పొలిటీ బ్యూరో సభ్యులు, మన ప్రియతమ నేత ఆనందబాబు గారు మన గ్రామం అంటే ఎంతగానో ప్రేమిస్తూ ఏ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ కాకుండా ఆయన ఎంతగానో నడిపిస్తా ఉన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, పలువురు అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశ పౌరులందరూ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. యువత దేశ అభ్యున్నతికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పయనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన డాక్టర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పూలమాల వేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము, మా స్టాఫ్, అలానే అసిస్టెంట్ కమిషనర్ గారు, మేనేజర్ గారు అందరం కలిసి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే భారత రాజ్యాంగంలో యువతరం కూడా ఆయన బాటలోనే నడవాలని కోరుకుంటున్నాము. అలానే కుల మతాలు అనే భేదం లేకుండా ఆయన రాజ్యాంగంలో పొందవరిసి ఆయన ఈ రోజున ఎన్నో డిగ్రీలు తీసుకొని ఈ రోజున భారత రాజ్యాంగం అమలు చేసిన రోజు కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు 75 సంవత్సరాలు నిండిన రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా తెనాలి పురపాలక సంఘంలో చైర్పర్సన్ గారు మరియు ఇతర సిబ్బందితో ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారికి పూలాంకురుతి చేసి వారిని శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని ఏ ఆశయంతో ఆనాటు 15 మంది స్త్రీలతో కూడా సమక్షంలో కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. దాన్ని సంస్కరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి పౌరులు కూడాను ఈ రాజ్యాంగాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలని కోరుకుంటూ సెలవు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని 1,00,000 తులసి దళార్చన స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తులసి దళార్చనలో పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 1,00,000 తులసి దళార్చన శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని, లోకక్షేమం కొరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని, భక్తులు విశేషంగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. అర్చకులు వేదాంత మాధవ్ కుమార్, తమరిస రఘు ఆధ్వర్యంలో అర్చక బృందం వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి, ట్రస్టీలు ఎస్పీ శివ, కె భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస విశేష ఫలిత నిమిత్తమై ఈ రోజున బహుళ ఏకాదశిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలోని గంగానంబెంటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి వార్షికంగా జరిగినటువంటి 1,00,000 తులసీ దళార్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడాను భక్తుల యొక్క సహాయ సహకారములతో కానివారి గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మేమందరూ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం చేయటం వలన లోకక్షేమం కోసము, గ్రామక్షేమం కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులంతా కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ స్వామి యొక్క పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. తదనంతరము స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవము, సాయంత్రము దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది. కావున భక్తులతో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరం నుంచి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి 1,00,000 తులసి దళార్చన కార్యక్రమం భక్తులే తాము స్వయంగా కూర్చుని చేసుకునే విధంగా వారిచే సంకల్పం చెప్పించి పూజ చేయబడుతోంది. తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. తదుపరి రాత్రికి సహస్ర దీపాలంకరణ సేవ కూడా స్వామివారికి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం భక్తులు వందలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. స్వామివారికి కృపకు పాత్రులైన ఈ భక్తులందరినీ అభినందిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. పవిత్ర కార్తీక మాస ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు దీపోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రొంపిచెల వెంకట కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన సామూహిక సత్యదేవవ్రత మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెనాలి షారా బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సంవత్సర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏకాదశి ప్రాధాన్యత చాటుతూ కార్తీక దీపోత్సవ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక స్వామి రొంపిచెర్ల వెంకట కిరణ్ కుమార్ మాట్లాడుతూ కార్తీక మాస ప్రాధాన్యత చాటుతూ ఆలయంలో విశేష ఆధ్యాత్మిక సేవలు కొనసాగిస్తామని అన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీన సామూహిక సత్యదేవవ్రత పూజలు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు తెలిపారు. కాగా ఆలయంలో కార్తీక దీపోత్సవ సేవ ప్రాధాన్యత సంతరించుకోగా సంకీర్తన బృందం విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్బి శివ, ఈవో ఔత్ శ్రీనివాసరెడ్డి, వికనస ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని ఈ రోజున ఏకాదశి సందర్భంగా తెనాలిలోని శ్రీ సూచరా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష పూజాది కార్యక్రమాలు, అలాగే స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం సందర్భంగా నాగవల్లి దిలాచన నిర్వహించడం జరిగింది. అలాగే వృక్షసేన పూజ, గణపతి ఆరాధన, అలాగే కార్తీక దామోదరుని యొక్క విశేష పూజాది కార్యక్రమాన్ని నిర్వహించుకుని భక్తుల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యుల చేత సామూహిక విష్ణుహాసన పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, కార్తీక దామోదరుని యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బీ శివ గారు, అలాగే ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గారు, వంశపారంపర్య రచకులు శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్తీక మాసంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకుని దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ నెల 28వ తేదీన గురువారం ఉదయం స్వామివారి దేవాలయంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి ఆధ్వర్యంలో, అలాగే శ్రీ వికరస శ్రీనివాస ట్రస్ట్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో సామూహిక ఉచిత రమాసహిత సత్యనారాయణ వ్రత మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలను కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. దుగ్గిరాల రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ దుగ్గిరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. తాను నియోజకవర్గానికి 3వసారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియామకమై పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అంబేద్కర్ కులమతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని రాసి అందరి మనలో పొందారని అన్నారు. నేటి కేంద్ర ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తుందని ఇది ఏమాత్రం సరైనది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడలు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పాల శ్రీరామ్మూర్తి, పసుపురెడ్డి నాగయ్య, పఠాన్ సుభాని, రెమిడిశెట్టి హనుమంతరావు, జి సాంబశివరావు, కట్టిపోగు వెంకటేశ్వర్లు, కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుగ్గిరాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నాకు మళ్ళీ 3వసారి ఇచ్చారు కాంగ్రెస్ శర్మారెడ్డి గారు, మా చిలక విజయ్ కుమార్ గారు కూడా జిల్లా డీసీసీ జిల్లా ప్రెసిడెంట్. ఆమె నమ్మకంతో ఇచ్చినందుకు అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాలని చెప్పి మళ్ళీ ఇన్ఛార్జిగా తీసుకున్నాను. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 70 సంవత్సరాలు వేడుకలు చేసుకుంటాం. అందరం కూడా ఆయన రాసిన రిజర్వేషన్లు కానీ రాజ్యాంగం కానీ అన్ని కూడా కులాలకు అతీతంగా సమకూర్చి అందరికీ ఇబ్బంది లేకుండా ఆ రోజు చైర్మన్గా ఎన్నుకొని రిజర్వేషన్లు కల్పించారు ప్రజలకి. ఆ రిజర్వేషన్ల ప్రకారం ఇప్పుడు భారతదేశం అంతా నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాటన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అది కరెక్ట్ కాదు. అంబేద్కర్ తెలుగుగలడు కాబట్టి ఆయన బాగా చదువుకొని ప్రజల్లో అన్ని కులాలు కూడా నచ్చేటట్టుగా రిజర్వేషన్ పెట్టారు. రాజ్యాంగాన్ని కూడా చక్కగా రచించారు. అందుకని ఆయన అడుగుజాడలు నడుస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు బాబా బిఆర్ అంబేద్కర్ గారి 75 సంవత్సరాలు రాజ్యాంగం రాసి, ఆ రాజ్యాంగంలో నెహ్రూ గారు ఉన్నప్పుడే బిఆర్ అంబేద్కర్ గారిని పిలిచి రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఎలా ఉండాలి, ఏంటి, అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఉన్నట్టుగా చేయమని చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలను అంబరాలంటేలా ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో మంగళవారం కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం హస్తగతం చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలను అంబరానంటేలా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న అనూహ్య విజయాల క్రమంలో మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వాన్ని స్వాగతించారని అన్నారు. బీజేపీ విధి విధానాలను ప్రజలు ఆదరిస్తున్నందున ఎవరెన్ని అడ్డంకులు పనినా ఎవరెన్ని కుట్రలు పనినా కూటమి నాయకత్వం తన సత్తాను చాటిందని అన్నారు. ఈ విజయంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచార శైలి ప్రాధాన్యత సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కె రామస్వామి, తిరుపతమ్మ, కె కోటేశ్వరరావు, టి సామ్రాజ్యం, పి ఉమా తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన 288 సీట్లకి 234 సీట్లు సాధించిన బీజేపీ అక్కడున్న కార్యకర్తలకి, అక్కడే మరి ఎంపీలకి, ఎమ్మెల్యేలకి మరి భారీ మెజార్టీతో గెలిపించారు.
ఆ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కూడా పవన్ కళ్యాణ్ గారు వాడి గురించి ప్రచారం చేయడం కూడా మరి చెప్పదగిన విషయం. మరి ఆయన ఎక్కడైతే చేశారో అక్కడ ఆ స్థానాలన్నీ కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. మరి ఆయనకు కూడా భారతీయ జనతా తరఫున గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలిచ్చిన మనోధైర్యం చూపిన అభిమానమే తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లభించింది. మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్. చేనేత కార్మికుల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య. పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొనాదుల మహేష్. దేశ పౌరులందరూ రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.